అందరికీ నమస్తే. శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు 1948వ సంవత్సరంలో రాసిన కథ. ముష్టిలో వీరముష్టి. అమ్మా, ఒక కానీ దయచేయండమ్మా. ఈ ఇంట్లో అమ్మలెవరూ లేరు, దయచేయి. బాబయ్య, ఒక కానీ బాబయ్య. బాబుగారు చేసే ఖర్చులో ఎన్నో వంతు బాబయ్య. ఒక్క కానీ తమరి పేరు చెప్పుకుని ఈ పాణి సుఖిస్తుంది. ఓహో, బాగుంది. అలాంటి కాన్లు 4 అయితే ఓ అణ, ఆ అణాలు 16 అయితే ₹1 ఈ ప్రాణికి. ఆ ప్రాణి సుఖిస్తుందని జేబు దులిపితే నా ప్రాణమేమవుతుంది? స్నేహితుడు నవ్వలే. పైకి చూస్తూ జేబులు తడుముకుంటున్నాడు. పరుగుడుతున్న నిరాశలో ఆశ ఒక్కమారు తొంగి చూసింది కుర్రాడి ముఖంలో. ఆ లోతుగా కుదించుకుపోయిన కళ్ళల్లోకి, నీరసించి శుష్కించిన ఆ ముఖంలోనికి ఎక్కడ్నించో పాలిపోయిన చిరునవ్వు తొంగిచూసింది. అంతా ఒక్క క్షణంలో. స్నేహితుడు అతి దయతో బేడాకాసు తీసి వాడిన తోటకూర కాడల్లాంటి చేతుల్లో పెట్టి 6 కాన్లు తిరిగి ఇమ్మన్నాడు. తేలిపోతున్న ఆ వేళ్ళు గబగబా ఆ బేడ చిల్లర్లో నుంచి 6 కాన్లేరిచ్చాడు. లేని శక్తి పుట్టింది మారు కుర్రాడి ఒంట్లో. హోటల్కి పరిగెత్తి బేడకి తినుబండారాలు తీసుకున్నాడు. దూరంగా చెట్టు కింద తమ్ముడిని డొక్కలో వేసుకుని పడుకున్న అమ్మకి ఇద్దామని. తన సంపాదన చూస్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో. చెల్లుమని లెంపకాయ పడింది. దొంగ వెధవ, సత్తుబేడ తోసేద్దామని చూస్తున్నావా అని పొట్లాలు లాక్కుంటూ హోటల్ అయ్యర్ గర్జించాడు అపశృతిలో. మెట్లు దిగుతూ కుర్రాడు బుర్రెత్తి చూశాడు. ఇందాక అర్ధణా దానం చేసిన దానకర్ణుడు విలాసంగా సిగరెట్టు కాలుస్తున్నాడు. ముష్టిలో వీరముష్టి అనుకున్నాడు కుర్రాడు.